ఏబీవీపీ విద్యార్థులు రాజ్భవన్ను ముట్టడించారు. యూనివర్సిటీ 400 ఎకరాల ప్రైవేట్ సంస్థలకు గవర్నమెంట్ అప్పగిస్తుందని, అది హెచ్సియు విద్యా సంస్థలకు సంబంధించిందని విద్యార్థులు ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని, గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా స్పందించట్లేదని రాజ్భవన్ని ముట్టడించారు ఏబీవీపీ విద్యార్థులు. భూములాగా అమ్మడము భూములను అంగట్లో సరుకుల్లాగా అమ్మడము. స్పందించాలి గవర్నర్ హెచ్సి భూముల వేలంపై వెంటనే. స్పందించాలి గవర్నర్ హెచ్సి భూముల వేలంపై వెంటనే. యూనివర్సిటీ భూముల పైన రేవంత్ రెడ్డి గారు ఏదైతే దౌర్జన్యంగా భూములను లాక్కుంటారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆవేదన చెందితే, మన గవర్నర్ గారు మాత్రం ఇప్పటికీ ఈ యొక్క భూముల పైన ఎటువంటి రివ్యూ చేయకుండా, ఎటువంటి డైరెక్షన్ ఇవ్వకుండా, మేము గత 4 రోజుల నుంచి ఏబీవీపీ తరఫున మీ యొక్క అపాయింట్మెంట్ కావాలి, 400 ఎకరాల భూమి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కబ్జా చేస్తుంది, హైదరాబాద్కే పెను ముప్పు, హైదరాబాద్ యొక్క పర్యావరణము కలుషితం అవుతుంది. గత 60 సంవత్సరాల నుంచి అనేక మంది అయితే జాబర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, అనేక మందిని తయారు చేసినటువంటి హెచ్సి భూములు పోతున్నాయని మొర్రోని మొత్తుకున్నా కూడా గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు విద్యార్థుల నుంచి తప్పించుకు తిరగడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, గవర్నర్ గారు మీరు ఏదైతే రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ యొక్క భూములను కాపాడేటువంటి బాధ్యత మీ పైన ఉంది. దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క భూముల పైన ఒక ముందడుగేసి మీకున్నటువంటి పవర్స్ ని యూజ్ చేసి ఆ యొక్క భూమిని కాపాడి ముందు తరాలకు అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పటి నుంచి 24 గంటల్లో, ఇప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నాం, 24 గంటల్లో గవర్నర్ గారు దీనిపైన యాక్షన్ తీసుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్ చేస్తూ భూములను కాపాడాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇదే రాజ్భవన్ ముందర వేలాది మంది విద్యార్థులతోటి ఏబీవీపీ ఆధ్వర్యంలో మేము ధర్నా చేపట్టబోతా ఉన్నాం. గవర్నర్ కి దీనిపైన స్పందించి హెచ్సి భూములను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ హెచ్సియు భూముల పరిశీలనకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్కు వెళ్లేందుకు బయలుదేరుతుండగా పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకుని ఆపారు. నోటీసు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని మహేశ్వర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. Okay. జాతరలు తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని మాజీ జెడ్పీటీసీ కులాన్ బాలరెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అన్నారు. మండలంలోని హిమాం నగర్ మాదారంలో గల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గ్రామీణ పండుగలు సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తాయని వారు అన్నారు. గ్రామీణ పండుగలతో గ్రామస్తులు అందరూ ఏకమై ఒకచోట చేరి సంతోషంగా జరుపుకునే పండుగ గ్రామ దేవతల పండుగగా నిలుస్తాయని, గ్రామ దేవతల దయతో గ్రామంలోని పాడి పంటలు, పశు సంపదలు వెల్లువిరియాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు
శాలువాతో వారిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆంజనేయ గారికి, జనార్దన్ గారికి, అదేవిధంగా మన పటాన్చెరు నియోజకవర్గం లోపల బ్రహ్మాండంగా ఊరున్న మల్లికార్జున స్వామి జాతరలు జరుగుతున్నాయి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ జాతర చేసుకుని తన ఇచ్చుకున్న పిల్లలను కానీ తెచ్చుకున్న కుటుంబం నుంచి కానీ అందరినీ పిలుచుకొని ఈ జాతర కార్యక్రమంలో పాల్గొంటూ ఆ మల్లన్న యొక్క ఆశీస్సులు తీసుకుంటూ బ్రహ్మాండంగా జాతర చేస్తూ ఇదే విధంగా ఈ సంస్కృతిని కాపాడాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా జాతర యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ విశేష ప్రజలు మరి మొదటి కార్పొరేటర్ కుమారన్న గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, రాజేశ్వర పట్నాయక్ గారికి, మరి మన మండలంలో కానీ గ్రామంలో కానీ నవరంలో మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని, మరి అన్ని కుటుంబాలు కూడా సంతోషంతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. తెలంగాణ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని పరిరక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీలోని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హెచ్సియుకు చెందిన 400 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని మండిపడ్డారు. విద్యార్థుల నిరసనతో ఊయూలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం చేతకాక, పన్నులు వసూలు చేయడం చేతకాక అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను దండుకుంటుందని మండిపడ్డారు. హెచ్సియులో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కోవడాన్ని బీఆర్ఎస్వి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హెచ్సియుకి సంబంధించి వేలం వేసిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 400 ఎకరాల భూమిని తక్షణమే యూనివర్సిటీకి కేటాయించాలని విద్యార్థులు నిరసన తెలియజేస్తే లాఠీ చార్జీలు, అరెస్టులు చేసి జైల్లో పెట్టారన్నారు. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే 400 ఎకరాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వేలానికి వేసిందో దాన్ని ఎమ్మడే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ పెద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అక్కడ జరిగినటువంటి 400 ఎకరాల భూమిని తక్షణమే యూనివర్సిటీ కేటాయించాలని చెప్పేసి అక్కడ సామరస్యంగా విద్యార్థులు నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వాళ్ళ జైల్లో పెట్టిన వాళ్ళని తక్షణం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి మాటలు, మీరు ప్రభుత్వం రాకముందుకు ఇంచు భూమి కూడా తెలంగాణలో అమ్మకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ రోజు ఏ విధంగా 400 ఎకరాలు అమ్ముతారని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి మీరు తక్షణమే దాన్ని మీరైతే వేలం వేస్తున్నారో దాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరిన్ని ప్రోగ్రాం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఒక పర్యావరణం సంబంధించినటువంటి 400 ఎకరాలు అక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతింటది కాబట్టి వాటిని మీరు దాటి జోలికి పోకుండా తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి పెద్ద విశ్వవిద్యాలయం లోపల హైదరాబాద్ సెంట్రల్ స్ట్రీట్లో విద్యార్థుల మీద జరిగిన దాడికి, అదేవిధంగా అక్కడ భూములను రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకోవాలి, 400 ఎకరాల భూమిని దౌర్జన్యంగా గుంజుకోవాలని చూస్తున్న ఆ ప్రయత్నానికి ఖచ్చితంగా వ్యతిరేకించిన ఉద్దేశంతో ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు, ఇవాళ బీఆర్ఎస్ కానీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, అదేవిధంగా పీడీఎస్, అదేవిధంగా ఎస్సీ విద్యార్థి సంఘం, ఎస్టీ విద్యార్థి సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లోపల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల లోపల ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పడేసి ఆనాడు ప్రభుత్వం 2300 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన భూములను వెనుక తీసుకున్న కుట్రను ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే చేతగాక, రాష్ట్రంలో పన్నులు వసూలు చేసే చేతగాక, మంచి పనులు అందించడం చేతగాక ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇవాళ రాష్ట్ర భూములను అమ్మి ఇవాళ ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని చెప్పి ఖజానా నింపడానికి ఇవాళ ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు?
ప్రభుత్వ భూములు ఒక్క గుంట భూమి కూడా అమ్మామని చెప్పి ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 400 ఎకరాల భూమిని ఎట్లా అమ్మటానికి పెట్టినామని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పక్క ఉద్యోగాలు భర్తీ శాత కాదు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నా కూడా ఎక్కడికక్కడ ఇవాళ నిరసనకారులు విద్యార్థి నాయకులు అందరినీ కూడా గృహ నిర్బంధం చేస్తూ ఇవాళ అరెస్ట్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ నిర్బంధ కాండం కొనసాగిస్తున్న ఇవాళ ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అద్దని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ సిటీకి రోహిత్ వేముల గారు వచ్చిన సందర్భంలో కూడా యూనివర్సిటీ విద్యార్థులు మేము అండగా ఉంటామని చెప్పారు. 2 సార్లు ప్రత్యేక విమానాలు వచ్చిన రాహుల్ గాంధీ గారు ఇవాళ విశ్వవిద్యాలయంలో ఎంతో మంది విద్యార్థులను దాడి చేస్తూ ఉంటా అంటే ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీ గారు స్పందిస్తలేరని చెప్పి ఇవాళ మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ప్రజాస్వామ్యవాదులారా, అదేవిధంగా దాన్ని యూనివర్సిటీని కాపాడటానికి పర్యావరణవేత్తలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉగాది, రంజాన్ పండుగలు 2 రోజులు వరుసగా వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మారేడుపల్లిలోని కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్పేట, సనత్ నగర్, రాంగోపాల్పేట డివిజన్ తదితర ప్రాంతాలకు చెందిన హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో కలిసి శాలువాలు, పుష్పగుచ్చంతో సత్కరించి ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. బన్సీలాల్పేటకు చెందిన అబ్బాస్ అందజేసిన రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక వంటకంగా నిలిచే షరీక్ కుర్మాను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సేవించారు. తనను కలిసిన వారికి ఎమ్మెల్యే ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు తెలిసిన వారిలో బన్సీలాల్పేట కార్పొరేటర్ కూర్మ హేమలత, బన్సీలాల్పేటకు చెందిన ముస్లిం నాయకులు రజాక్, అబ్బాస్, జావీద్, షరీఫ్, జహంగీర్, సనత్ నగర్కు చెందిన జమీర్, వసీం, ఇబ్రహీం, రాంగోపాల్పేట డివిజన్కు చెందిన బెంగాలీ సమాజ్ ప్రతినిధులు పబ్బా ప్రకాష్, అబ్దుల్, మొహిదుల్, బాపి, బన్సీలాల్పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజ్, నాయకులు లక్ష్మీపతి, బలరాం, కుమార్ యాదవ్, అరుణ్ గౌడ్, నాగభూషణం, దేశపాక శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన బంజారా సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వాలని బంజారా నాయకులు డిమాండ్ చేశారు. వెంకట్, బంజారా, అశోక్ రాథోడ్లు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే బంజారాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఓటమిలో బంజారాలు కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేటీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. సోమాజిగూడ డిమాండ్ ఒకటే డిమాండ్, బంజారాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడంలో బంజారాల పాత్ర చాలా కీలకమైనది. ఇవాళ 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే సుమారు 44 స్థానాల్లో బంజారాలు చాలా కీలకంగా ఓట్లేసినటువంటి కమ్యూనిటీ. 4 ఎమ్మెల్యేలు బంజారా కమ్యూనిటీ ఉన్నారు. సీనియారిటీ, పార్టీ విధేయతను చూసి ఎవరికొకరికి అవకాశం ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మేమేం గొంతెమ్మ కోరికలు అడుగుతలేం, మేము పార్టీకి సాధ్యంగానే డిమాండ్ అడుగుతలేం, మేము ఏదో పార్టీని, అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని అడుగుతాం. మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీతో ఉంటాం, కానీ కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇందిరమ్మ అంటే బంజారాలకు రిజర్వేషన్ ఇచ్చిన ఒక మాత, ఒక తల్లిగా భావించేటువంటి కమ్యూనిటీ, ఒక రక్త సంబంధం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం ఉండదు. కానీ ఇలా బంజారాలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే కుట్రలు కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆ విషయాలు సుస్పష్టంగా నిన్న మేము రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పవన్ ఖేరా గారు, డికే శివకుమార్ గారు, వివిధ పార్టీ నాయకులను, మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసినప్పుడు మాకు అర్థమైంది, మా సమాజం నుంచి ఒక లీడర్షిప్ లేని పక్షంగా ఒక సమాజంగా మమ్మల్ని క్రియేట్ చేశారు. దయచేసి తప్పది. మా సమాజం ఇవాళ తెలంగాణలో నిలబడ్డదంటే అది ఇందిరమ్మ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల మేము మా అస్తిత్వం, ఆత్మగౌరవం నిలబడ్డది. కానీ అదే పార్టీ సామాజిక న్యాయం కట్టుబడి లేకుండా మాకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుండా పోతే మాత్రం తెలంగాణలో బంజారా సమాజం కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్
బంజారాలకు ఏమిస్తలేదని కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మాకు అన్యాయం చేస్తే చరమగీతం పార్టీ నిలబడ్డ జాతి ఇవాళ బంజారా జాతి. కానీ ఇవాళ బంజారా జాతికి న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో బంజారా జాతి దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆలోచన చేయాలి. మాకు రాహుల్ గాంధీ గారు అన్నారు, నేను ఖచ్చితంగా పార్టీ నాయకులతో చర్చించి కేసీ వేణుగోపాల్ అలాగే మీనాక్షి నటరాజన్ గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటూ సమాలోచన చేస్తామన్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ రాబోయే కేబినెట్లో మాకు స్థానం కల్పించాలని గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తాము. పేద ప్రజల ఆహార భద్రత కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి రేషన్ దుకాణంలో సన్నబియ్యం అందించాలని నిర్ణయం తీసుకుని నిన్న హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం ప్రారంభించారు. దీనిలో భాగంగా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల రేషన్ దుకాణాల్లో ఈ రోజు నుండి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నారు. రేషన్ షాప్ యజమానులు ఈరోజు ఉదయం నుండి ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్, అదేవిధంగా నాగోల్ మరియు పెద్ద అంబర్పేట్ ప్రాంతాల్లో లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకోవడానికి రేషన్ దుకాణాల ముందు బారులు తీరారు. ఏం చేయాలి ఎక్కేస్తే కదా ఆమె నమ్మరు ఎక్కువ ఖాళీ డబ్బులు అవుతుంది. ఎందుకంటే పేరు మొత్తం చేసుకోలేదు. బ్యాగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేరుస్తుందని, ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం వారు 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీలత, బొద్రు నాయక్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మీరు వికిరింతలు చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే తెలుస్తుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి అన్న సర్కార్ చేస్తున్న ఏదైతే అన్ని వర్గాలకి, బడు బలహీన వర్గాలకి, సంబంధ వర్గాలకు కూడా ఈరోజు సన్నబియ్యం అందిస్తున్నాడంటే ఇప్పటికైనా సూచి గర్వించండి. ప్రతి ఒక్కరు కూడా మంచి సూచనలు ఇవ్వండి. కానీ ఏదో మైక్ దొరికింది కదా అనేసి గంటలు అసెంబ్లీలలో మాట్లాడటం కాదు. గడీల పాలనని బద్దలు కొట్టి ప్రజాపాలన చేస్తుంది రేవంత్ రెడ్డి అన్న సర్కార్. ఇప్పటికైనా మేము మా పీర్జాదిగూడలో చూడండి, ఈరోజు ఒక 3 సంవత్సరాల కింద రోడ్లు స్టార్ట్ చేసి ఇప్పటివరకు మొన్నటి వరకు చేయలేని పరిస్థితి. ఈరోజు మా పాలన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అన్న గారి పాలన వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆ రోడ్డు పీర్జాదిగూడ రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. అలాగే ప్రతిసారి కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కాలనీలన్నీ మునిగిపోతూ ఉండే దాని గురించి కూడా SNDP ప్రాజెక్టు తీసుకొని వచ్చి దాన్ని మధ్యలో వదిలిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న గారి సహకారంతో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మీరు గడిల పాలన ఎట్లా పాలించారో ప్రజలందరికీ కూడా తెలుసు. బుద్ధి చెప్పారు. ఆ బుద్ధి చెప్పినా కానీ మీకు ఆలోచన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రేవంత్ అన్న సర్కార్. ఈరోజు చూడండి, గర్భిణీ స్త్రీలకి, చిన్నపిల్లలకి, ఆడపిల్లలకు కూడా B12 మంచి ప్రోటీన్ ఉన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాం. సన్న బియ్యం ఇస్తామన్నాము, సన్న బియ్యం ఇచ్చినాం. ప్రతిదీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పని రేవంత్ అన్న సర్కార్ చేస్తుందనేసి వారందరూ కూడా మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేషన్ షాప్ నెంబర్ 9 మాది వచ్చేసి ఫిర్యాదిగూడలో ఉంటుంది. సో సన్న బియ్యం అనేవరకు జనాలందరూ చాలా రష్గా ఉన్నారు. ఇంకా ఇప్పటివరకు ఇస్తూనే ఉన్నాం మేము. సో చాలా హ్యాపీగా ఉన్నారు జనాలు.
సో ఇంకా ముందు ముందు కూడా రేవంత్ రెడ్డి అన్నయ్యన్ని చేస్తే బాగుంటుంది అనేసి ప్రజలందరికీ మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తాం? మార్నింగ్ 9కి స్టార్ట్ చేసామండి. ఇంకా రష్ ఉన్నారు, ఇస్తూనే ఉన్నాము. ఇంకా ఇప్పటి వరకు ఎంతవరకు పంపిణీ చేస్తాం? రివాల్యుయేషన్ నిర్వహించి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు రివాల్యుయేషన్ చేయాలి అనే అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న గ్రూప్ 1 పరీక్షలు ఫలితాలు అన్ని లోపభూయిష్టమే అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్నారు. గ్రూప్ 1 పరీక్షలు ఫలితాలు అన్ని లోపభూయిష్టమేనని అన్నారు. కేవలం 10-15 సెంటర్లకు చెందిన వారే టాపర్లుగా నిలవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మాతృభాషలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రీవాల్యుయేషన్ నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరువు గాని ఈ గ్రూప్ 1 పరీక్షలో ఉన్నటువంటి 20,000 పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేనటువంటి నేపథ్యంలో ఈ పిల్లల భవిష్యత్తును, ఈ రాష్ట్ర పరిపాలనకు దిశ నిర్దేశం చేసేటువంటి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ యొక్క పేపర్లను 2 నిమిషాల్లో కొట్టేసినటువంటి ఈ సందర్భంలో మనం అందరం ఇక్కడ ఈ చర్చ చేపట్టడం నిజంగా చాలా దురదృష్టకరం. కర్ణుని సావుకి 100 కారణాలు ఉన్నట్టు ఈ గ్రూప్ 1 ఫలితాల ఫెయిల్యూర్కి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను విశ్లేషించుకొని ప్రభుత్వానికి ఒక ఎజెండా పెట్టి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కి న్యాయం చేసే దిశగా ఈ చర్చ ముందుకు సాగడం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు జనార్దన్, వారి బృందాన్ని అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 63 అయితే టాప్ 500లో కనీసం ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేకపోవడం నిజంగా శోచనీయం. ఇది దీని గురించి తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు గురజాడ అప్పారావు గారు. కానీ దేశ భాషలందు తెలుగును లెస్సు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉండడం చాలా విచారకరం. ఇది మాతృభాష పట్ల దేశమంతా చర్చ జరుగుతున్నది. పార్లమెంట్లో సైతం పార్లమెంట్లో మెంబర్ సైతము వాళ్ళ మాతృభాషలో మాట్లాడుకునేటువంటి ఒక స్వేచ్ఛ మన దేశంలో ఉంది. ఎందుకంటే అమ్మ భాషను మించినటువంటి భాష ఉండదు. అమ్మ భాషలో మాత్రమే మన భావ వ్యక్తీకరణ సరిగ్గా ఉంటది. మనం పోతూ ఒక పోట్రాయి తగిలించుకుంటే అమ్మ అంటాం, అంతేగాని మనం అబ్బా ఇంత దెబ్బ తాగింది, నాకు ఇంత నొప్పి లేస్తుంది అంటే తప్ప ఇట్ ఈస్ పెయినింగ్ అని ఎవడు అన్నాడు. అది అమ్మ భాష యొక్క గొప్పతనం. కోకిల భాష కోకిలకు ముద్దు, కాకి భాష కాకికి ముద్దు, నెమలి భాష నెమలికి ముద్దు. నెమలి కోకిల భాషలో మాట్లాడంటే మాట్లాడలేదు, కాకి కోకిల భాషలో మాట్లాడంటే మాట్లాడలేదు. అలానే తెలుగు మీడియం అభ్యర్థులు వాళ్ళు తెలుగు మీడియంలోనే సరిగ్గా పరీక్షలు రాయగలుగుతారు. కాబట్టి దాన్ని సరిగ్గా దిద్ది ఉంటే ఈరోజు టాప్ 500లో కనీసం ఒక్కరు కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, ఈ టీఎస్పీఎస్సీని కూడా ప్రశ్నిస్తా ఉన్నా.